టైమ్స్ టుడే న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. అసెంబ్లీలో పిఠాపురం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్. ప్రత్యక్ష ప్రసారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ నేతలతో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కీలక సమావేశం. కార్యకర్తల కృషి, పట్టుదల, అంకిత భావంతో తెలంగాణలో 8 లోక్సభ స్థానాల్లో బీజేపీ గెలిచింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. తొలుత కొత్త సభ్యులతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభ్యులతోటి ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడుతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అసెంబ్లీకి ప్రణమిల్లి సభలోకి అడుగుపెట్టిన చంద్రబాబు గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో శాసనసభ్యుడిగా ప్రమాణం చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. సీఎం, డిప్యూటీ సీఎం తర్వాత మంత్రులు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత వరుసగా ప్రమాణం చేశారు. మంత్రుల తర్వాత ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయించారు. శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇటీవల తమిళనాడులోని కల్తీ మద్యం తాగి దాదాపుగా 38 మంది మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో తాజాగా మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ ప్రత్యేక ట్వీట్ చేశారు. తెలంగాణలో ఇలాంటివి జరగకుండా చూసుకుందాం. కాంగ్రెస్ ప్రభుత్వం చౌకైన మద్యం బ్రాండ్లను రాష్ట్రంలో ప్రవేశపెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని భావిస్తున్నామంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే తమిళనాడులోని కళ్ళకురిచి జిల్లాలోని కల్తీ నాటుసారా తాగి 38 మంది మృత్యువాత పడ్డారు. అయితే ఇంకా చాలా మంది అనారోగ్యానికి కూడా గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కళ్ళకురిచి జిల్లా కరుణాపురం ప్రాంతంలోని మంగళవారం పలువురు నాటుసారా తాగి అస్వస్థతకు గురయ్యారు. అయితే వారిలో చికిత్స పొందుతూ 38 మంది మృతి చెందారు. మొత్తం 92 మంది కల్తీసారా తాగినట్లుగా గుర్తించారు. మిగిలిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండగా వారిలో 30 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. దగ్గర కనాలా కదా నల్లగొండ
ఓకే ఇప్పుడు వస్తుందా రైట్ మా పార్టీ అధ్యక్షులు పెద్దలు గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక్కసారి కాదు కనీసం వైసీపీ అధినేత జగన్ ఇవాళ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. నేతలకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అనేక పథకాలు ఇచ్చాం, ఇంటింటికి సంక్షేమాన్ని అందించాం, అయినా ఓడిపోయాం. ప్రజలకు వివిధ రకాల లబ్ధి చేకూర్చిన తర్వాత వచ్చిన ఫలితాలు ఆశ్చర్యానికి గురిచేశాయి. ఈ ఫలితాలు శకుని మాయ పాచికలను గుర్తుకు తెచ్చాయి. ఈ ఎన్నికల ఫలితాలు శకుని మాయ పాచికల మాదిరిగా ఉన్నాయి. కానీ ఆధారాలు లేకుండా ఏం మాట్లాడగలం అని జగన్ విచారం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓడిపోయామన్న భావనను మనసులో నుంచి తొలగించండి. న్యాయంగా ధర్మంగా చూస్తే మనం ఓడిపోలేదు. ప్రతి ఇంట్లోనూ మనం చేసిన మంచి ఉంది. ప్రతి ఇంటికి మనం ధైర్యంగా వెళ్ళగలమని జగన్ స్పష్టం చేశారు. 2019తో పోల్చితే ఈ ఎన్నికల్లో వైసీపీకి 10% ఓట్లు తగ్గాయని, ఆ 10% ప్రజలు కూడా త్వరలోనే చంద్రబాబు మోసాలను గుర్తిస్తారని అన్నారు. కాలం గడిచే కొద్దీ ప్రజల్లో వైసీపీపై అభిమానం వ్యక్తమవుతూ ఉందని, 2029 నాటికి ప్రజలే రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ వైసీపీని అధికారంలోకి తెచ్చుకుంటారని జగన్ ధీమా వ్యక్తం చేశారు. నా మనసు నుంచి కూడా వస్తా ఉన్నాయి. ఎప్పుడు ఊహించని విధంగా, ఎప్పుడు జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా మనలో ఏ ఒక్కరైనా కూడా తలెత్తుకొని తిరిగే విధంగానే పాలన సాగింది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా 99% మేనిఫెస్టోలో చెప్పిన హామీలను అమలు చేసి ప్రతి ఇంటికి కూడా ఆ మేనిఫెస్టోను తీసుకొని పోయి, అక్క మీరే టిక్కు పెట్టండి, ఇదిగో మా మేనిఫెస్టో, ఎన్నెన్ని జరిగాయి, ఏమేమి జరిగాయి అని మీరే టిక్కు పెట్టండి అని చెప్పి వారి చేతికే మేనిఫెస్టో ఇచ్చి వారి చేతనే టిక్కు పెట్టించి మరీ వారి ఆశీస్సులు తీసుకుంటూ ప్రతి గడప తిరిగిన పరిస్థితుల మధ్య ఈరోజు కలుస్తా ఉన్నాం. ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఒక మేనిఫెస్టోని ఇంత సీరియస్గా ఎవరు తీసుకున్న పరిస్థితులు ఎప్పుడూ లేవు. ఎన్నికలప్పుడు ఏదో పెద్ద పెద్ద బుక్లు ప్రింట్ చేసేవాళ్ళు, పెద్ద పెద్ద మాటలు చెప్పేవాళ్ళు. ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో చెత్తబుట్టలో పడేసే పరిస్థితి. మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఒక ముఖ్యమంత్రి కార్యాలయానికి వస్తే మేనిఫెస్టో కనిపిస్తుంది. కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్తే అక్కడ కలెక్టర్ కార్యాలయంలో మేనిఫెస్టో కనిపిస్తుంది. ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా కూడా ఆ డిపార్ట్మెంట్లలో హెచ్ఓడీలు కానీ, సెక్రటరీలు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ కార్యాలయాలలో మన మేనిఫెస్టో కనిపిస్తుంది. ప్రతి డిపార్ట్మెంట్కు, ప్రతి కలెక్టర్కు ఈ మేనిఫెస్టో పెట్టి ఇదే మన ఎజెండా, ఈ ఎజెండా ఆధారంగానే పాలన సాగుతుంది అని వారందరినీ కూడా మొట్టమొదటి రోజు నుంచి కూడా సమాయత్తం చేసి ఏకంగా 99% హామీలను అమలు చేసి గర్వంగా, సగర్వంగా తలెత్తుకొని మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగే పరిస్థితిలోకి
మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అడుగులు వేసింది ఈ మన 5 సంవత్సరాల కాలంలోనే. నిజంగా ఇది జరిగినప్పుడు చూసినప్పుడు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎప్పుడు చూడని విధంగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు. ఎప్పుడు జరగలేదు ఇది. ఏ పథకం ఎప్పుడు ఇస్తామో, ఏ నెలలో ఇస్తామో ఏకంగా క్యాలెండర్ ముందే ప్రకటించి, ఆ సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ ముందే ప్రకటించి, ఆ నెల వచ్చేసరికి ఆ బటన్ నొక్కడం, నా అక్క చెల్లెమ్మ కుటుంబాల ఖాతాలకు నేరుగా వెళ్ళిపోవడం ఎప్పుడు జరగల. నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఏమయ్యాయి ఆ ప్రేమలు, ఏమయ్యాయి ఆ ఆప్యాయతలు అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. 66 లక్షల మంది పెన్షన్లు తీసుకుంటా ఉన్న అవ్వాతాతలు, మనం రాకమునుపు, మనం అధికారంలోకి రాకమునుపు పెన్షన్ కేవలం 1000 రూపాయలు. ఎన్నికలకి 2 నెలల ముందు వరకు కేవలం 1000 రూపాయలు. మనం ఏకంగా దాన్ని 3,000 రూపాయలకు పెంచుకుంటూ పోయాం. అప్పట్లో 39 లక్షలు మాత్రమే పెన్షన్దారులు, 66 లక్షలకు పెంచుకుంటూ పోయాం. ఏ ఒక్కరిని కూడా పక్కన పెట్టండి అన్న మాట నోట్లో నుంచి రాలేదు. ఏకంగా 66 లక్షల మందికి ఇంటి వద్దకే మొట్టమొదటిసారిగా ఇంటి వద్దకే వెళ్ళి వాళ్ళ బాధలు తెలిసిన వ్యక్తులుగా వాళ్ళ చేతికి అందించి వాళ్ళ ఆశీస్సులు తీసుకున్నాం. మరి ఏమయ్యా 66 లక్షల మంది అవ్వాతాతలు, ఆ వికలాంగులు, ఆ వితంతువులు, అక్క చెల్లెమ్మలు, వారి ఆప్యాయతలు, ప్రేమలు ఎప్పుడు జరగని విధంగా 54 లక్షల మంది తల్లులకు కేవలం మీ పిల్లలకు బడులకు పంపించండి చాలు, మీ పిల్లలు గొప్పగా చదవాలి, మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలి, 54 లక్షల మంది అమ్మలకు అమ్మఒడి. మరి ఏమయ్యాయి వాళ్ళ ప్రేమలు, వాళ్ళ ఆప్యాయతలు? ఏకంగా 53,58,000 మంది రైతన్నలకు, ఇంతకుముందు ఎప్పుడు జరగల. పెట్టుబడి సమయం వచ్చేసరికి రైతన్నలకు పెట్టుబడి సహాయంగా రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం. ఇప్పుడు చూడని విప్లవాత్మక మార్పులు వ్యవసాయ రంగంలో. ఏమయ్యాయి వారి ప్రేమలు, వారి ఆప్యాయతలు అంటే అది తెలియదు. ఏకంగా 1,05,00,000 మంది అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం వారికి అండగా నిలబడుతూ చేశాం. ఏకంగా 79 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు పూర్తిగా అప్పులతో కుదేలైపోయిన పరిస్థితుల్లో అండగా నిలబడుతూ ఆసరా అనే కార్యక్రమంతో అండగా తోడుగా నిలబడ్డాం. మరి ఏమయ్యాయి వారి ప్రేమలు, ఆప్యాయతలు అంటే తెలియదు. 27 లక్షల అక్క చెల్లెమ్మలకు చేయూత క్రమం తప్పకుండా ఇచ్చాం. ప్రతి సంవత్సరం 30 లక్షల మంది పిల్లలకు మంచి జరిగిస్తూ ఆ తల్లులకే విద్యా దీవెన, వసతి దీవెన. ఏకంగా 31 లక్షల అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు. ఏమయ్యాయి వారి ప్రేమలు, ఆప్యాయతలు అంటే తెలియదు. 22 లక్షల ఇళ్ళు గతంలో ఎప్పుడు చూడని విధంగా 3,60,000 మంది నా అక్క చెల్లెమ్మలకు కాపు నేస్తం, 4,96,000 మందికి ఈబీసీ నేస్తం నా అక్క చెల్లెమ్మలకు, 82,000 మందికి నేతన్న నేస్తం, 2,76,000 మందికి వాహన మిత్ర, 16 లక్షల మందికి తోడు అనే కార్యక్రమంతో ఆదుకోవడం, 3,38,000 మందికి చేదోడు, 1,10,000 మందికి పైగా మత్స్యకార భరోసా. ఎక్కడ ఎవరికి కూడా క్రమం తప్పకుండా కోవిడ్ సమస్యలున్న సాకులు చూపలేదు.
మంచి చేశాం. ఎప్పుడు చూడని విధంగా, ఎప్పుడు జరగని విధంగా కార్యకర్తల కృషి, పట్టుదల, అంకిత భావంతో తెలంగాణలో 8 లోక్సభ స్థానాల్లో బీజేపీ గెలిచింది. నమ్మిన సిద్ధాంతాల కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాం. సామాన్య కార్యకర్తలతో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర మంత్రి పదవులు వచ్చేలా నిండు మనసుతో ఆశీస్సులు అందించిన తెలంగాణ ప్రజలకు, కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు మా సెల్యూట్. డాక్టర్ కె లక్ష్మణ్, బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు. కార్యకర్తల పునాదుల మీద ఏర్పడ్డటువంటి పార్టీ. మీ యొక్క కృషి, మీ యొక్క పట్టుదల, జాతీయ సిద్ధాంత ఎత్తుకొని దశాబ్దాలుగా మీరు చేస్తున్నటువంటి పోరాటాల ఫలితము. అనేక మంది కార్యకర్తల యొక్క త్యాగ నిరతి, నమ్మిన సిద్ధాంతం కోసము, ఏ రకంగా మరి ఒక జాతీయ భావన కోసము ప్రాణాలు అర్పించిన వాళ్ళకు అందరూ కూడా ఈనాడు మన పార్లమెంట్ సభ్యుల గెలుపు, శాసనసభ్యుల గెలుపు, ఏ యొక్క సిద్ధాంతం కోసమైతే ప్రాణాలు త్యాగం చేశారో ఈ విజయాలన్నీ కూడా వారికి నేను అంకితం చేస్తూ ఇవాళ కళ్ళ ముందు నా కార్యకర్తలు ఇవాళ కదలాడుతూ ఉన్నారు. ఇవాళ ఈ హైదరాబాద్ నగర నడిబొడ్డులో ఆనాడు యువ మోర్చా అధ్యక్షులుగా స్వర్గీయ నందరాజ్ గౌడ్ గారు దేనికోసం ప్రాణత్యాగం చేశారు? తను నమ్మిన సిద్ధాంతం కోసము రక్తాన్ని చిందించి చివరి ఊపిరి వరకు కూడా ఈ దేశం కోసము వారు ఈ నగర నడిబొడ్డున ఏ రకంగా జిహాదీ ఉగ్రవాదులకు ఏ రకంగా హత్య గావిపడ్డాడో వారి యొక్క కళ ఈ రోజు నెరవేరుతా ఉన్నది. ఒక నందరాజ్ గౌడ్ కాదు, ఈ నగరంలో బాలరాజ్ యాదవ్ ఒక పేద కుటుంబంలో పుట్టినటువంటి పాత పట్టణంలో ఏ రకంగా ఈ పార్టీకి సేవలు అందించి ఉగ్రవాదుల ద్వారా యాకత్పుర వారు ఏ రకంగా హత్య గావింపబడ్డారు. ఆ రకంగా చూసినట్లయితే విశ్వ హిందూ పరిషత్ పాపయ్య గౌడు, రాష్ట్రీయ స్వయం సేవక సభ్యులు దేవేందర్ గారు ఈ హైదరాబాద్ లోనే ఏ రకంగా నమ్మిన సిద్ధాంతం కోసం వారు ప్రాణాలు త్యాగం చేశారు. విద్యార్థి పరిషత్ లో ఒక చంద్రారెడ్డి, ఒక కృష్ణవర్ధన్ రెడ్డి జాతీయ జెండా రెపరెపలాడాలి, జాతీయ జెండాను అవమానపరచడానికి ఏ రకంగా ప్రాణాలు ఆ తూటాలకు బలిమైనారు. ఆ రకంగా జయానంద్ ఈ హైదరాబాద్ లో వారు ప్రాణ త్యాగం చేశారు విద్యార్థి పరిషత్ కార్యకర్తగా. జగిత్యాల జితేందర్ రెడ్డి నల్గొండ నక్సలైట్ల తూటాలకు మైసయ్య గౌడు ఈ రకంగా చెప్పుకుంటూ పోయినట్టయితే వందల సంఖ్యలో జాతీయ జెండా కోసం, త్రివర్ణ జెండా కోసము, ఈ దేశం యొక్క సమగ్రత కోసము, నమ్మినటువంటి సిద్ధాంతం కోసము ఏ రకంగా ప్రాణాలు అర్పించారో వాళ్ళ ప్రాణ త్యాగాల ఫలితమే ఈరోజు వారి త్యాగాల పునాదుల మీద ఏర్పడినటువంటి ఈ పార్టీ. అందుకనే నేను ఆ యొక్క స్ఫూర్తి తీసుకొని ఇవాళ దశాబ్దాలుగా ఇవాళ పనిచేస్తున్న కార్యకర్తలు ఏ విజయాన్ని అయితే మీరు చేకూర్చారో మన ఎన్నికల్లో 8 మంది పార్లమెంట్ సభ్యులు, 8 మంది శాసనసభ్యులు ఈ హేమీలను ఓడించి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎదుర్కొని ఏ రకంగా ఇవాళ ముఖ్యమంత్రులు, మంత్రులు ఏకమైనప్పటికీ కూడా కార్యకర్తల యొక్క పట్టుదల, కార్యకర్తల యొక్క శ్రమ ఎన్ని వేల కొనియాడినా వేసవిని సైతం లెక్క చేయకుండా, ఎండను లెక్క చేయకుండా పనిచేసిన కార్యకర్తలకే మొదటగా నేను సల్యూట్ చేస్తా ఉన్నాను. ఆ తర్వాత ఈ తెలంగాణ ప్రజలు మూడోసారి ముచ్చటగా నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రిగా చూడాలని వారు చూపిన అభివృద్ధి బాట, వారి యొక్క పేదల సంక్షేమము, ఏ రకంగా పేదరిక నిర్మూలన కోసం వారు ప్రవేశపెట్టిన పథకాలు చివరి వ్యక్తి వరకు చేరుతున్నటువంటి విషయాన్ని గమనించి తెలంగాణ సైతం కూడా ప్రజలు నరేంద్ర మోడీని ఇవాళ ప్రధానమంత్రి చేయడానికి మరి ఇవాళ 8 మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించి వాళ్ళ కానుకగా ఇచ్చినటువంటి తెలంగాణ ప్రజలందరూ కూడా నేను మరొకసారి సల్యూట్ చేస్తా ఉన్నాను. యూనివర్సిటీ ఇంటర్నేషనల్ లో లా విభాగం మాజీ ప్రొఫెసర్ షేక్ షాకత్ హుస్సేన్ పై పెట్టిన ఉపా కేసు ఎత్తివేయాలని సిపిఐ-ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్ డిమాండ్ చేశారు. సిపిఐ-ఎంఎల్ దేశవ్యాప్తంగా 20వ తేదీన ఉపా చట్టాన్ని నిరసిస్తూ బ్లాక్ డేగా పాటించాలని కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఎన్టీఆర్ జిల్లా విసనపేటలో నిరసన తెలియజేయడం జరిగింది. మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారం చేపట్టగానే సామాజిక ఉద్యమకారుల మీద, పౌర హక్కుల నేతల మీద నల్ల చట్టాలను ప్రయోగించడం ప్రారంభించిందని హరినాథ్ ఆరోపించారు. రాబోయే కాశ్మీర్ ఎన్నికల్లో సీట్లు సంపాదించడానికి 2010లో అక్టోబర్ 21వ తేదీన ఢిల్లీలో ఆజాదీ ద ఓన్లీ వే అన్న పేరుతో జరిగిన కార్యక్రమంలోని ప్రసంగించిన అరుంధతి రాయ్, షౌకత్ హుస్సేన్ భారత్ నుంచి
కాశ్మీర్ విడిపోవాలని రెచ్చగొట్టేలా ప్రసంగించారని అభియోగం మోపుతూ కాశ్మీర్కు చెందిన సుశీలా పండిట్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో చేసిన ఫిర్యాదును ఏళ్ల తరబడి నాంచి 14 సంవత్సరాల తర్వాత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశం మేరకు ప్రయోగించడం అన్యాయం కాదా అని హరినాథ్ ప్రశ్నించారు. వాళ్ళు జైలు పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలో చేపట్టగానే విప్లవకారుల మీద, ప్రజాస్వామికవాదుల మీద, సామాజిక ఉద్యమకారుల మీద అణిచివేతలకి పాల్పడుతున్నారు. దాంట్లో భాగంగానే ఇది చేసి పెట్టడం జరిగింది. ఇంతకు ముందు కూడా మోడీ మరి ప్రధానినే హత్య చేయబోతున్నారన్న విధంగా మరి పూణేలో మనం చూసాం. భీమా కొరిగావ్ కేసులో దాదాపుగా 6 ఏళ్ల పెట్టి ఉపా చట్టాన్ని పెట్టి అక్కడ వరవర్రావు మీద, అలానే సాయిబాబా మీద, అలానే స్టాన్ స్వామి అని ఆయన మీద కేసులు పెట్టారు. స్టాన్ స్వామి అయితే బెయిల్ రాకుండానే జైల్లోనే చనిపోవడం జరిగింది. ఈ దుర్మార్గమైన ఈ చట్టాలని ఎత్తేయాలని, తక్షణం వారిని రిలీజ్ చేయాలని చెప్పేసి ఈరోజు సిపిఎంఎల్ లిబరేషన్ దేశవ్యాప్తంగా నిరసన ఆందోళనలు పిలిపివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజున దేశవ్యాప్తంగా బ్లాక్ డేగా పాటిస్తున్నారు. దాంట్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలో ఈ రోజున అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో, అలానే సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం చేపడుతున్నాం. అరుంధతి రాయని తక్షణమే విడుదల చేయాలి. అరుంధతి రాయని వెంటనే అరుంధతి రాయిపై పెట్టిన ఉపా కేసు, అరుంధతిపై పెట్టిన ఉపా కేసు వర్ధిల్లాలి. సిపిఎంఎల్ లిబరేషన్. పేదవాడిని ఆ పేదరికం నుండి బయటకు తీసుకొచ్చే విధంగా అడుగులు పడ్డాయి. క్వాలిటీ చదువుల వల్లే ఇది సాధ్యమని భావించి మొత్తం విద్యారంగంలో సంస్కరణలు తెచ్చాం. వైద్య రంగంలో కూడా సమూల మార్పులు తీసుకువచ్చాం. ఏకంగా 25 లక్షల వరకు ఉచితంగా ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించాం. ఇంటి వద్దకే పాలన అనే పదానికి అర్థం తీసుకువచ్చాం. ప్రతి పథకం డోర్ డెలివరీ చేశాం. మహిళా సాధికారతకు ఏం చేయొచ్చో అవన్నీ చేశాం. వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీ అధినేత. ఎవరికి కూడా క్రమం తప్పకుండా కోవిడ్ సమస్యలున్న సాకులు చూపలేదు. మంచి చేశాం. ఎప్పుడు చూడని విధంగా, ఎప్పుడు జరగని విధంగా పేదవాడు అనేవాడిని పేదరికం నుంచి బయటికి పర్మనెంట్గా తీసుకొచ్చే దానికోసం అడుగులు పడ్డాయి. అది జరగాలి అని అంటే క్వాలిటీ చదువుల వల్లే జరుగుతాయి అని చెప్పి మొత్తం విద్యారంగాన్ని మార్చాం. 3వ తరగతి పిల్లాడికి టోఫుల్ క్లాసులు, టోఫుల్ పీరియడ్, ఇంగ్లీష్ మీడియం బడులు, 6వ తరగతి నుంచే ఐఎఫ్పీలు, 8వ తరగతి పిల్లల చేతుల్లో ట్యాబులు. ఇప్పుడు చూడలేదు ఇవన్నీ, ఇప్పుడు జరగల. వైద్య రంగంలోనూ కూడా అలాంటి మార్పులే. ఏకంగా 25 లక్షల దాకా ఆరోగ్యశ్రీని విస్తరించాం. 1050 ప్రొసీజర్లు ఉంటే 3300 ప్రొసీజర్లకు తీసుకొని పోయాం. ఆరోగ్యశ్రీయే కాదు, ఆరోగ్య ఆసరా దగ్గర నుంచి గ్రామ స్థాయిలో విలేజ్ క్లినిక్ దగ్గర నుంచి ప్రతి పేదవాడికి తోడుగా ఉండం. ఎప్పుడు జరగలేదు ఈ మార్పులు. ఏకంగా 54,000 మంది డాక్టర్లు, నర్సులు, పారామెడిక్స్ రిక్రూట్మెంట్ గవర్నమెంట్ హాస్పిటళ్లలో చేసి ప్రతి పేదవాడికి అండగా ఉండడం. వ్యవసాయంలో కూడా విప్లవమే. ఏకంగా ఆర్బీకేలు చేయి పట్టుకొని నడిపిస్తూ గ్రామ స్థాయిలో కనిపించాయి. విద్య, వ్యవసాయం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అసెంబ్లీలో పిఠాపురం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్. ప్రత్యక్ష ప్రసారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ నేతలతో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కీలక సమావేశం. కార్యకర్తల కృషి, పట్టుదల, అంకిత భావంతో తెలంగాణలో 8 లోక్సభ స్థానాల్లో బీజేపీ గెలిచింది. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.